బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 4వ తరగతి తెలుగు గోపాల్ తెలివి సాధన పత్రాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలానందం యూట్యూబ్ ఛానల్. సాధన పత్రం 1, చదవడం, వ్యక్తపరచడం. పాఠం ఆధారంగా కింది వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారో రాయండి. 1. నేను 2 ప్రశ్నలు వేస్తాను, సమాధానాలు చెప్పగలరా? సుల్తాను సామంతరాజులతో అన్నాడు. 2. రాజా, ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు. గోపాల్ జయచంద్రునితో అన్నాడు. సరేలే, మరి నక్షత్రాలో? సుల్తాను గోపాల్తో అన్నాడు. ఆ లెక్క కూడా తెచ్చాను, గోపాల్ సుల్తానుతో అన్నాడు. 5. మీరు వచ్చి చూడండి, ఇక్కడకు తీసుకురాలేను. ఈ మాటలు ఎవరెవరితో అన్నారు? గోపాల్. తర్వాత కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న, తేజకు ఎలా గాయమైంది? జవాబు, ఆటలో తేజ కింద పడడం వలన గాయమైంది. 2. రవి తేజకు సహాయం చేశాడు కదా, మీరు ఎప్పుడైనా మీ స్నేహితునికి సహాయం చేశారా? రాయండి. జవాబు, అవును, నా స్నేహితునికి అవసరమైనప్పుడు పెన్ను, పెన్సిల్ ఇస్తాను. తర్వాత 3వ ప్రశ్న, నువ్వే తేజ అయితే నీ స్నేహితునికి పై పేర ఆధారంగా నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలి? నెక్స్ట్ సాధన పత్రం 2, చదవడం, వ్యక్తపరచడం. కింది పేరాను చదవండి, పేర ఆధారంగా పట్టికలోని పదాలను జతపరచండి. ఒక అడవిలో 3 కుందేళ్ళు ఉన్నాయి, అవి హాయిగా ఆడుకుంటున్నాయి. ఈ విధంగా ఉంది. మొదటి కుందేలు చెట్టు వెనక దాక్కుంది. 2వ కుందేలు బండరాయి వెనకకు వెళ్ళింది. 3వ కుందేలు వలలో చిక్కుకుంది. అడవిలో 3 కుందేళ్ళు ఉన్నాయి. ఈ విధంగా గీతలు కలపాల్సి ఉంటుంది. తర్వాత కింది సంభాషణల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. పవిత్ర, సావిత్రి, ఈరోజు ఆదివారం కదా, పార్కుకు వెళ్ళి ఆడుకుందామా? ఈ విధంగా సంభాషణలు ఉన్నాయి. 1వ ప్రశ్న, 2 స్నేహితులు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? జవాబు, పార్కు. 2. పవిత్ర, సావిత్రి ఆదివారం పార్కుకు వెళ్ళి ఆడుకున్నారు కదా, మీరు ఆదివారం ఎలా గడుపుతారు? జవాబు, నేను ఆదివారం స్నేహితులతో ఆడుకుంటాను. 3. అవును, పద ఊగుదాం, సరదాగా ఉంటుంది. ఈ మాటలు ఎవరితో అన్నారు? జవాబు, సావిత్రి పవిత్రతో అన్నది. 4వ ప్రశ్న, పార్కులో బంతి ఆట ఆడారు కదా, మీరు ఏ ఆటలు ఆడతారు? మీరు ఆడే ఆటలు, పిల్లలు ఆడే ఆటలు రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 3, పదజాలం. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. ఒకరోజు గోపాల్, సురేష్ కాలువగట్టు పైన నడుస్తున్నారు. ఈ విధంగా ఒక పేరా ఇవ్వడం జరిగింది. 1. పేరాలోని సరళాక్షరాలను గుర్తించి గడులలో రాయండి. క, ఓ, వా, ట, క, ప, న, య, ఆ, మ. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. కడప, దయ, రమ, కల, పనస, మంట. 2. పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. రో, పా, గో, సు, రే, కా, పై, లో, దా, ని. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. రోకలి, పాము, గోరు, సుమతి, కాకి, లోకం. పై పదాలతో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయండి. తర్వాత పై పేరాలోని ద్విత్వాక్షర పదాలను గుర్తించి గడుల్లో రాయండి. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి, వాటితో వాక్యాలను రాయండి. నడుస్తున్నారు, పిల్లలు బడివైపు నడుస్తున్నారు. రక్షించారు, పిల్లలు పిచ్చుకను రక్షించారు. సాధన పత్రం 4, పదజాలం. కింది వాక్యాలలో గీత గీసిన పదానికి అర్థం రాయండి, ఆ అర్థంతో వాక్యం రాయండి. 1. మా గ్రామం చివర పెద్ద అరణ్యం ఉంది. అరణ్యం అనగా అడవి. ఉదాహరణ, అడవిలో జంతువులు ఉంటాయి. 2. రాము వాళ్ళమ్మ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నాడు. ఆందోళన అనగా కంగారు. సొంత వాక్యం, పరీక్షకు ఆలస్యం అవుతుందేమో అని రాము కంగారు పడ్డాడు. 3. మురికివాడల్లో పేదల బ్రతుకులు బాధాకరం.
బ్రతుకులు అనగా జీవితాలు అని అర్థం. పేదవారి బ్రతుకులు ఎంతో కష్టంగా ఉంటాయి. సొంత వాక్యం. తర్వాత గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని రాయండి. పనులు శీఘ్రంగా చేయడం మంచి అలవాటు. జవాబు ఆ, వెంటనే. తర్వాత కింది పదాలను పట్టిక ఆధారంగా వేరు చేయండి. జంతువులు, పక్షులు, వాహనాలు. ఇక్కడ జంతువులు జింక, సింహం, పులి, ఏనుగు, ఎలుగుబంటి. పక్షులు చిలుక, నెమలి, కాకి, కోడి, గద్ద. వాహనాలు కారు, విమానం, రైలు, ఆటో, సైకిలు, బస్సు. తర్వాత కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు వచనాలు మార్చి తిరిగి వాక్యాలను రాయండి. 1. తాతయ్య నాకు కథలు చెప్పాడు. తాతయ్య నాకు కథ చెప్పాడు. 2. నక్షత్రం మిలమిల మెరుస్తుంది. నక్షత్రాలు మిలమిల మెరుస్తాయి. అత్తమ్మ మామిడి పండు తెచ్చింది. అత్తమ్మ మామిడి పండ్లు తెచ్చింది. తర్వాత సాధన పత్రం 5 పదజాలం. కింది జంట పదాలను జతపరచండి. వాటిని ఉపయోగించి వాక్యాలు రాయండి. కల్లా కపటం, చదువు సంధ్యలు, తల్లిదండ్రులు, భోగ భాగ్యాలు, తెలివితేటలు, తప్పు ఒప్పులు, తర్జన భర్జన. తర్వాత వీటితో వాక్యాలు. ఉదాహరణ: పిల్లలు కల్లా కపటం లేనివారు. 2. చదువు సంధ్యలు మన జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి. 3. తల్లిదండ్రులు పిల్లలకు మంచి మార్గం చూపుతారు. 4. భోగ భాగ్యాల కంటే మంచి ఆరోగ్యం గొప్పది. 5. తెలివితేటలు ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకవచ్చు. 6. మన తప్పు ఒప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలి. 7. తర్జన భర్జనలతో. తర్వాత కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. 1. మనం ఎదుటివారిని ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరించాలి. ఇక్కడ చిరునవ్వు వ్యతిరేకం కోపంగా అని రాయవచ్చు. తర్వాత 2. కీర్తి నాకంటే పెద్దది. పెద్దది వ్యతిరేకం చిన్నది. 3. కొబ్బరి చెట్టు పొడవుగా ఉంటుంది. దీనికి వ్యతిరేకం ఈ పొట్టిగా. తర్వాత కింది గళ్ళలోని పండ్లు కూరగాయల పేర్లు రాయండి. పండ్లు జామ, అరటిపండు, మామిడి పండు. కూరగాయలు ఉల్లి, టమాటా. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 6 స్వీయ రచన. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. సుల్తాన్ అడిగిన ప్రశ్నలు ఏమిటి? జవాబు: 1. ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత? 2. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 2వ ప్రశ్న: గోపాల్ ఎవరు, ఎక్కడుంటాడు? జవాబు: గోపాల్ మాల్వారాజు జయచంద్రుని యొక్క ఆస్థాన విదూషకుడు. గోపాల్ చాలా తెలివైనవాడు. 3వ ప్రశ్న: గోపాల్ భూమి పొడవు వెడల్పులు ఎలా కొలిచానని చెప్పాడు. తర్వాత 4వ ప్రశ్న: గోపాల్ నక్షత్రాలను ఎలా లెక్కించానని చెప్పాడు. జవాబు: గోపాల్ సుల్తాన్తో, మహాప్రభు, ఇవిగో ఈ 25 గొర్రెలు. ఆకాశంలో ఒక్కో నక్షత్రానికి ఒక్కో గొర్రె వెంట్రుక. ఈ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్టే తెలిసిపోతుందని అన్నాడు. తర్వాత 5వ ప్రశ్న: గోపాల్ చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు కదా. మీకు తెలిసిన ఒక చిక్కు ప్రశ్న రాసి దానికి సమాధానం రాయండి. 1. నన్ను పగలగొట్టకుండా ఉపయోగించలేరు, నేను ఎవరు? జవాబు: గుడ్డు. 2. నన్ను ఎంత తీస్తే అంత పెద్దదిగా అవుతాను, నేనేమిటి? జవాబు: గుంత. తర్వాత 6వ ప్రశ్న: గోపాల్ తెలివి కథను మీ సొంత మాటల్లో రాయండి. జవాబు: ఒకసారి ఢిల్లీ సుల్తాను తన సామంత రాజులను 2 చిక్కు ప్రశ్నలు అడిగాడు. భూమి పొడవు వెడల్పు ఎంత, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చెప్పమన్నాడు. ఎవరికీ సమాధానం తెలియక మాల్వారాజు గోపాల్ను సుల్తాన్ వద్దకు పంపించాడు. గోపాల్ 1 సంవత్సరం గడువు కొంత ధనం తీసుకుని వెళ్ళాడు. ఆ ధనంతో దారం ఉండలు, గొర్రెలను సిద్ధం చేశాడు. సంవత్సరం తర్వాత దారం ఉండలను చూపించి వాటితో భూమిని కొలిచానని చెప్పాడు. గొర్రెల వెంట్రుకలను లెక్కిస్తే నక్షత్రాల సంఖ్య తెలుస్తుందని చెప్పాడు. గోపాల్ తెలివికి సుల్తాన్
ఎంతో ఆశ్చర్యపడి అతన్ని ప్రశంసించి బహుమతులు ఇచ్చాడు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 7 భాషాంశాలు. కింది వాక్యాలలో ఆశ్చర్యార్థక గుర్తును సరైన చోట ఉంచండి. అయ్యో ఆశ్చర్యార్థకం, నేను వేసిన ముగ్గు ఎవరు చెరిపారు. 2 ఆహా ఆశ్చర్యార్థకం, ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో ఆశ్చర్యార్థకం గుర్తు. తర్వాత బాబోయ్ ఆశ్చర్యార్థకం, ఇది ఎంత పెద్ద పామో ఆశ్చర్యార్థకం. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది పేరా చదవండి, వాటిలో ఫుల్ స్టాప్, కామా, ఆశ్చర్యార్థక గుర్తులను సరైన చోట ఉంచండి. అయేషా ఆశ్చర్యార్థకం గుర్తు, ఇలా రా ఆశ్చర్యార్థకం, రవి ఏమి చెప్పాడో చూడు అన్నది ఫుల్ స్టాప్. అయేషా తల్లి బేగం ఓ ఆశ్చర్యార్థకం అలాగే అన్నది అయేషా ఫుల్ స్టాప్. చాక్లెట్లు కామా, బిస్కెట్లు కామా, లడ్లు కామా, అక్షతలు తెచ్చావు దేనికి. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత రాజు కింది వాక్యాలను ఇలా రాశాడు. మీరు ఆశ్చర్యార్థకం గుర్తును సరైన చోట ఉంచి వాక్యాన్ని రాయండి. 1 ఈ లడ్డు ఆశ్చర్యార్థకం ఎంత తీయగా ఉందో. దీనికి సరైన సమాధానం ఈ లడ్డు ఎంత తీయగా ఉందో ఆశ్చర్యార్థకం. 2 ఈ పక్షి ముక్కు ఆశ్చర్యార్థకం ఎంత పొడవుగా ఉందో. జవాబు ఈ పక్షి ముక్కు ఎంత పొడవుగా ఉందో ఆశ్చర్యార్థకం. ఈ విధంగా రాయాలి. తర్వాత ఈ కింది వాక్యాలలో ఆశ్చర్యార్థకం గుర్తు ఏ పదం పక్కన ఉంచాలో గుర్తించండి. 1 ఇంతేనా, దీనికి దిగులు పడతారెందుకు. సరైన సమాధానం ఆ ఇంతేనా. 2 అయ్యో వీరి కష్టం ఎవరూ తీర్చలేనిది. ఈ వాక్యంలో ఆశ్చర్యార్థకం గుర్తును సరైన చోట ఉంచి వాక్యాన్ని తిరిగి రాయండి. అయ్యో ఆశ్చర్యార్థకం, వీరి కష్టం ఎవరూ తీర్చలేనిది ఫుల్ స్టాప్. తర్వాత ఆశ్చర్యార్థకం గుర్తును ఉపయోగిస్తూ ఒక వాక్యం రాయండి. సభాష్ నువ్వు విజయం సాధించావు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 8 సృజనాత్మకత. మీకే రెక్కలు వస్తే ఏం చేస్తారు. జవాబు నాకు రెక్కలు వస్తే ఆకాశంలో ఎగురుతాను, అందమైన ప్రదేశాలను చూసి ఆనందిస్తాను, అవసరమైన వారికి సహాయం చేస్తాను. తర్వాత కింది చిత్రానికి చుక్కలు కలిపి రంగులు వేయండి, దానికి పేరు పెట్టండి. ఈ చిత్రానికి చుక్కలు కలిపి రంగులు వేయడం జరిగింది. ఈ చిత్రం పేరు రెక్కల గుర్రం. తర్వాత నేనేమి నేర్చుకున్నాను. 1 కింది వానిలో జంట పదం కాని దానిని గుర్తించండి. జవాబు ఆ పచ్చని చెట్లు. 2 గడువు రోజున సుల్తాన్ దర్బారులో ప్రత్యక్షమయ్యాడు. గీత గీసిన పదానికి అర్థాన్ని రాసి సొంత వాక్యం రాయండి. ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు కింద గీత గీయడం జరిగింది, కళ్ళ ముందే కనిపించడం. తర్వాత 3 కింది పేరాలో అవసరమైన చోట ఫుల్ స్టాప్, కామా గుర్తులను ఉపయోగించండి. తర్వాత 4వ ప్రశ్న కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ పేరా ఇవ్వడం జరిగింది. 1వ ప్రశ్న సాగర్ నిద్ర లేచిన వెంటనే చేసే పనులు ఏవి. జవాబు సాగర్ నిద్ర లేచిన వెంటనే పళ్ళు తోముకొని స్నానం చేస్తాడు, ఉదయం కాసేపు చదువుకొని తర్వాత పాలు తాగి అల్పాహారం తిని పాఠశాలకు వెళ్తాడు. 2వ ప్రశ్న ఈ ప్రశ్నకు జవాబు. 3వ ప్రశ్న గోపాల్ తెలివి పాఠంలో గోపాల్ నీ స్నేహితుడైతే నువ్వు అతడిని ఎలా అభినందిస్తావు. జవాబు శభాష్ గోపాల్, నీ తెలివితేటలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి, ఇలాగే ముందుకు సాగు. తర్వాత 6వ ప్రశ్న మీ పాఠశాల గ్రంథాలయంలోని కథల పుస్తకాలలో మీరు చదివిన ఒక కథ రాయండి. జవాబు నేను మా పాఠశాల గ్రంథాలయంలో సింహం ఎలుక అనే కథ చదివాను. ఒకరోజు ఎలుక సింహం వలలో చిక్కుకున్నప్పుడు దానిని తన పదునైన పళ్ళతో వలను కొరికి విడిపించింది. చిన్నవారైనా పెద్దవారికి సహాయం చేయగలరని ఈ కథ చెబుతుంది.